ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మంత్రిగా ఉండే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో లేదు కాబట్టి నవీన్ యాదవ్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి వారిని అతి చిన్న వయసులో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా చూడాలనే ఉద్దేశంతో మేము విత్డ్రా చేయడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అసెంబ్లీ నామినేషన్స్ నుంచి మేము నవీన్ యాదవ్ గారి కోసం స్వచ్ఛందంగా ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పరిశీలన చేస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి ఒక్క వీధిలో కూడా నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇక్కడ చిన్న ఆపద ఏదైనా రాత్రిపూట కానీ ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఆపదలో ఉన్నారు అని తెలిస్తే నవీన్ యాదవ్ గారు చూడకుండా కూడా 10,000 రూపాయలు 15,000 రూపాయలు డొనేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి మేము తెలుసుకున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపు బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశాన్ని లేవనెత్తింది. అదేవిధంగా జనగణన చేసింది, కులగణన చేసింది. మొట్టమొదటిసారిగా 42% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని దాదాపు బిల్లు ప్రవేశపెట్టింది, గవర్నర్ దగ్గరికి పంపించింది. కానీ గత ప్రభుత్వాలు అన్నీ కూడా నిద్రపోయాయి. ఇప్పటి వరకు అవేవి కూడా తీసుకురాలేదు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా మన నవీన్ యాదవ్ గారిని కూడా యువతని ప్రోత్సహిస్తుంది అని చెప్పడానికి ఇదొక రీజన్ కూడా. ఎందుకు అంటే యువతని దాదాపు అందరూ కూడా హైడ్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ యువతకి కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నాం, ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్పడానికి మన నవీన్ యాదవ్ గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు ఈరోజు రంగారెడ్డి నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఈ ప్రాతినిధ్యంలో ఎక్కడా కూడా మంత్రి పదవి ఇచ్చిన దాఖలా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని అత్యంత మెజారిటీతోటి గెలిపించి ఖచ్చితంగా మంత్రి పదవిలో మనం నవీన్ యాదవ్ గారిని చూడాలని కోరుకుంటున్నాము. దీనికి మా వంతుగా దాదాపు 23 మంది మేము విత్డ్రా చేసుకున్నాం ఈరోజు స్వచ్ఛందంగా. మేమందరం కూడా నవీన్ యాదవ్ అన్న గారికి ఖచ్చితంగా ఈరోజు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి మేమందరం కూడా ఈ ప్రతిరోజు కూడా కష్టపడాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. దీనికి అందరికీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించి నవీన్ యాదవ్ గారికి వారి వారి యొక్క అమూల్యమైన ఓటు వేయాలని కోరుకుంటూ నమస్కారం అండి. నా పేరు ఉమా మహేశ్వరి. నేను నవీన్ యాదవ్ గారికి మద్దతు తెలియపరచడం కోసం విత్డ్రా చేసుకున్నాను. ఆయన మహిళల కోసం ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు నుంచి ఆయనకి సపోర్ట్గా ఉంటూ ఆయన గెలిపించాలన్న ఉద్దేశంతో మా 23 మంది అభ్యర్థులం ఆయన మద్దతు ఇవ్వడం కోసం విత్డ్రా చేసుకున్నాను. కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, చేతి గుర్తుకే కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నవీన్ గారి నాయకత్వం, చేతి గుర్తుకే. ఈరోజు విత్డ్రాల్స్ జరిగినాయి. మరి గౌరవ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా 23 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి అభివృద్ధిని తెలుసుకొని ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బహుజన ముద్దుబిడ్డ నవీన్ యాదవ్ గారు, అలాగే గౌరవనీయులు చిన్న శ్రీశైలం యాదవ్ గారు బీద ప్రజలకు వాళ్ళ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి వాళ్ళు చేస్తున్నటువంటి సేవను గుర్తించి ఈ 23 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఇంత సేవ చేస్తున్నటువంటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గారికి యువకుడు బహుజన ముద్దుబిడ్డను గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళందరూ నిర్ణయించుకొని ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థులు 23 మంది విత్డ్రాల్ చేసుకొని నవీన్ గారికి మద్దతు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసిండ్రు. నవీన్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీద ప్రజలకు, కర్షకులకు, కార్మికులకు, బడుగు బలైన వర్గాలకు
అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని పోయి మరి చిన్న వయసులోనే ఆయన స్వచ్ఛంద నవనిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా లేకున్నా, ఒక ఎంపీగా లేకున్నా, ఒక ప్రజాప్రతినిధిగా లేకున్నా తన కుటుంబం ద్వారా సొంత పైసలు ఖర్చు పెట్టి నిరంతరం బీద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసము చాలా సేవ చేస్తున్నాడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఈ 23 మంది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే, వాళ్ళు ఇప్పుడు మీ టీవీ ముందు చెప్పినటువంటి విషయాలను పరిశీలిస్తే వాళ్ళు గల్లికి పోయిన 23 మంది అభ్యర్థులు పోయి నవీన్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. ఆయన ఎలాంటి వ్యక్తి,